గులాబీ నేతలపై సీనియర్ కాంగ్రెస్ నేత హనుమంతరావు మండిపడ్డారు. బీఆర్ఎస్ చేతకానితనంతో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు ఈ గతి పట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొరంగంలో చిక్కుకున్న 8 మందిని కాపాడడానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ సరిగ్గా పనిచేస్తుంటే ఎప్పుడో ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తయ్యేదని చెబుతున్న సీనియర్ కాంగ్రెస్ నేత హనుమంతరావుతో మా ప్రతినిధి శంకర్ గౌడ్ ఫేస్ టు ఫేస్. ఎస్ఎల్బీసీ ఘటన జరగడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రధాన కారణం అంటూ కూడా ఇప్పుడే టన్నెల్ను పరిశీలించినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇక్కడికి వచ్చి చెప్పారు. ప్రస్తుతం మన దగ్గర హనుమంతరావు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈరోజు హరీష్ రావు టన్నెల్ను కూడా పరిశీలించాడు. దీనికి ప్రధానంగా ఈ ఘటనకు మీ నిర్వహణ లోపమే కారణం అంటూ ఆయన చెప్తున్నాడు. దీన్ని ఎలా చూస్తారు? చూడండి, ఆరోపణలు చేయడం బాగానే ఉంటుంది, కానీ ఆరోపణల కంటే ముందు మీరేం చేసినా ఒకసారి వెనుకకు చూస్తే కనిపిస్తుంది. గతంలో కూడా ఇక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, కొన్ని ప్రాజెక్టుల మీద. చనిపోతే ఎప్పుడన్నా వచ్చిండ్రా, మంత్రులు వచ్చిండ్రా, ఎవరన్నా ఇక్కడ ఇమీడియట్గా రేవంత్ రెడ్డి ఇమీడియట్గా మంత్రులను పంపించిండు, అదేవిధంగా డిఫెన్స్ వాళ్ళను పంపించిండ్రు, అదేవిధంగా సింగరేణి కాలనీస్ వర్కర్స్, ఎందుకంటే వాళ్ళు కింద పనిచేస్తారు కదా భూమిలో, బొగ్గు తీయడానికి వాళ్ళందరినీ పంపించిండు. పని జరుగుతుంది. వాళ్ళు కేవలం ఆరోపణలు, వాళ్ళు కేవలం 9.5 కిలోమీటర్లు మిగతా పూర్తి చేస్తే ఈ లొల్లే లేదు కదండి. మీరు చేసిన పాపం మా మీద చూడతారు ఎందుకు? మళ్ళీ మీదికెళ్ళి ఆరోపణ చేసే ముందు గతంలో మీరు జరిగినటువంటి వేరియస్ ప్రాజెక్టుల దగ్గర ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాడు, మీరు పోయినరా, చనిపోతే ఓలేదు, అది ఓలేదు, అది కాదు, ఆఖరుకు పిల్లలు స్నానానికి పోయి చనిపోతే ఆడికి ఎక్కడ కానీ మీరు కేవలం పబ్లిసిటీ గురించి. గతంలో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ జరిగినప్పుడు, ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన వస్తుంటే ఆయన పోనీయలేదు. ఇవాళ మేము పోనిచ్చినామో లేదా? మాకు మీకు వ్యత్యాసం అదే. మీరు కేవలం ప్రపగండ గురించి వస్తారు, మేము పని చేయడానికి వచ్చినాము. ఇవాళ హనుమంతరావు ఉన్నాడు, ఎక్కడ అన్యాయం జరిగినా పోతాయి. ఇవాళ అపోజిషన్లు ఉన్నా మా ప్రభుత్వంలో జరిగినా ఏమైందో తెలుసుకోవాలి, పేదవాడిని ఆదుకోవాలనేది మా సంకల్పం. అది ఇందిరాగాంధీ నుంచి వస్తుంది, కాంగ్రెస్ పార్టీలో ఉంది. మా కల్చర్ అది, వాళ్ళ కల్చర్ వేరు. కేవలం పబ్లిసిటీ కల్చర్ చేసుకోవాలి తప్పితే తప్పనిసరిగా ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పిండు, 2-3 రోజులు వాళ్ళ ప్రాణాలు కాపాడిన తర్వాత మిగతా ప్రోగ్రాం కూడా కంప్లీట్ ఎస్ఎల్బీసీ చేసి చేరుతాం తొందరలో అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పటికే కాలయాపన చేస్తున్నారు, మొత్తం అధికారులను సమన్వయం చేయడంలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు వీరంతా కూడా ఫెయిల్ అయ్యారంటూ కూడా ఆయన చెప్పారు. దాని మీద ఆయన ఫెయిల్ అయిండో నాకు తెలియదు, కానీ నేను ఇక్కడికి వచ్చినాక నేను సాటిస్ఫాక్షన్ ఉన్నాను. పొలిటికల్గా మాట్లాడదు. అరే, ఎప్పుడైనా ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళు ప్రాణాలు కాపాడాలని మొదలనాలే. అది ఇడిచిపెట్టి వాళ్ళంతా వేచ్చగా తిరుగుతున్నారు, నేను ఒక్కడనే వచ్చినా అనేది. ఆయన ఇంజనీరా లేకుంటే డాక్టరా నాకైతే తెలియదు, కానీ ఆయననే పూర్తిగా టన్నల్లో పనిచేసినట్టు ఐడియాలు ఇస్తున్నాడు. కనుక ఆయన ఒకసారి ఆలోచన చేసి ఇలాంటి మాటలు ఎప్పుడన్నా మాట్లాడవచ్చు. నీకు మైక్ ఇస్తాడు కదా ఎవరు, స్పీకర్ గారు, ఏం చెప్పాలి నాడు చెప్పురా బాబు. ఇప్పుడు చెప్తే ప్రజలకు ఇబ్బంది అవుతుంది. వచ్చినటువంటి మీడియా మిత్రులు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఆయన స్టేట్మెంట్ ఇస్తుండు. కన్ఫ్యూజ్ చేసేది అవసరం లేదు. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు సీరియస్గా ఉన్నారు, అది కంప్లీట్ చేయాలి అనేది ఉన్నది. ఇరిగేషన్ మినిస్టర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ప్రపంచంలో ఉన్న టన్నల్లో పనిచేసినట్టు ఎక్స్పర్ట్ ఇంజనీర్లను కూడా పిలిపించినారు. ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పింది. కానీ తప్పనిసరిగా నేను కోరేది ఏంటంటే, ఇక్కడ శివుడు ఉన్నాడు, శివునికి ఒక్కటే కోరుతున్నా, అయ్యా నిన్ననే అయింది నీ బర్త్డే అయింది కదా, ఆ 8 మందిని కాపాడమని కోరుతా. తర్వాత వాళ్ళు బాగుండి బయటికి వస్తే శివరాత్రికి మళ్ళీ నేను వచ్చి దండం పెట్టుకుంటా, నీ వల్లనే వాళ్ళు బతికిందని. ఆ తర్వాత మిగతా టన్నల్ కార్యక్రమం కూడా పూర్తి చేస్తా అని ప్రభుత్వం గట్టితనంతో ఉన్నదనేది చెప్పగలుగుతుంది. అంటే మీరేమో వాళ్ళని కాపాడలేకనే వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. వారి హయాంలో జరిగినటువంటి ప్రాజెక్టును పట్టించుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందంటూ ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితిని పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాళ్ళే అన్నారు కదా, ఎవరన్నారు? జ్యుడిషియల్ ఎంక్వైరీ మేమన్నామా ఆయన అన్నా? నువ్వు చెప్పే జ్యుడిషియల్ ఎంక్వైరీ వాళ్ళే స్టార్ట్ చేసిండ్రు కదా. ఇది జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎందుకు అవసరం? మొదలు మందిని కాపాడు, ఆ తర్వాత ఏ ఎంక్వైరీ అనే పెట్టు. అది చెప్పలే. 8 మందిని కాపాడండి అని చెప్తలేడు. జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టాలి, అన్యాయం జరిగిపోయింది. ఆయన కూడా మంత్రి గారు ఏమేమి ఉన్నా అన్నీ చెప్పిన కదా, జోబులు నింపుకున్నారు, బ్యాగ్లో పెట్టుకపోయినా అన్నీ చెప్తున్నారు. ఏదైనా ముందు తెలుస్తుంది. ఇప్పుడు నేను వాళ్ళ ఇద్దరి ఆరోపణల కంటే ప్రభుత్వం మీద బురద దల్లెత్తందుకు అపోజిషన్ ట్రై చేస్తుంది. దానికి ఆయన జవాబు చెప్పిండు, నాకు ఒకటే కోరిక, 8 మంది బతకాలి, మిగతా టన్నులు పూర్తి కావాలనేది నా ఉద్దేశం. 15 నెలలు అయింది, 15 మీటర్లు కూడా దవ్వలేదు. మేమున్నప్పుడు దీని మీద ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కంటే ఎక్కువ
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామంటారు, దాన్ని ఏం చూస్తారు? అదే 9.5 కిలోమీటర్లు పెట్టి ఉంటే ఇంకా పంచాయతీ లేకుంటే కదరా పోయి నువ్వు కట్టినావు. మేము 24-25 కిలోమీటర్లు మేము తవ్వినావు, నువ్వు 10 తవ్వినావు. ఇంకా 9.5 తవ్వితే అయిపోతుండే. అదేది కూడా చెప్పు. నేను కూడా తెలుసుకొని వచ్చిన, నేను ఊకే రాను. ఈయన ఏమన్నా అంటాడని ఇవన్నీ తెలుసుకొని వచ్చిన. 9.5 కిలోమీటర్ తవ్వినుంటి లొల్లి లేకుండా చూస్తున్నాం. మొత్తంగా దీన్ని రాజకీయ కోణంలో చూడకూడదు. లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి పనికి కూడా సహకరించాలి. అంతేకాని మొత్తంగా దీన్ని రాజకీయ కోణంలో చూస్తూ మొత్తంగా ఈ ఇష్యూను పక్కకు పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి సీనియర్ నేత హనుమంతరావు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఎస్ఎల్బీసీ దగ్గర అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ, ఎస్ఎల్బీసీ నుండి.